హైదరాబాద్ పాత బస్తీలోని చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రోమన్ హోటల్ ఎదురుగా ఉన్న ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మాదక ద్రవ్యాల అధిక మోతాదు మరణానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మరణించిన వారిని జహంగీర్, ఇర్ఫాన్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుండగా 3 సిరంజ్లు లభ్యమయ్యాయి. దీంతో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ పోలీసులు చెక్ చేస్తున్నారు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఇదైతే హైదరాబాద్ రోమాన్ హోటల్ ఎదురుగా ఉన్న ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు వ్యక్తులను అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అది మాదక ద్రవ్యాల అధిక మోతాదే కారణమని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రవిచంద్ర. గ్రేసీ, మన చంద్రాయనగుట్ట ఫ్లైఓవర్ కింద ఆటోలో అనుమానాస్పదంగా చనిపోయారు ఇద్దరు వ్యక్తులు. ఇగో ఇదే విధంగా ఆటో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే చనిపోయారు ఇద్దరు వ్యక్తులు. అందులో జహంగీర్ కావచ్చు, ఇర్ఫాన్ కావచ్చు. జహంగీర్కు పెళ్ళయింది, 3 పిల్లలు కూడా చిన్న పిల్లలు ఉన్నారు. అయితే ఇందులో అదే ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అందులో సిరంజులు కూడా ఉన్నాయి. సిరంజులలో డ్రగ్స్ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ చిరంజీలతో పాటు ఆటో, అందులో వాళ్ళ ఇద్దరిని కూడా ఇర్ఫాన్ని కావచ్చు, దాంతోపాటు జహంగీర్ కావచ్చు, ఇద్దరిని కూడా ఉస్మానియా మార్చురీకి తరలించారు. వారు ఏం డ్రగ్స్ తీసుకున్నారు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది. వీరిద్దరే కాకుండా మరో వ్యక్తి కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే 3 వ్యక్తులు, 3 సిరంజీలు ఉన్నాయి. ఆ 3 వ్యక్తులు ఈ విధంగా ఇక్కడ డ్రగ్స్ తీసుకొని ఉంటారు. వీళ్ళిద్దరికీ ఓవర్డోస్ అయింది. ఎక్కువగా ఈ డ్రగ్స్ కావడంతో చనిపోయి ఉంటారు. జహంగీర్ కావచ్చు, ఇర్ఫాన్ కావచ్చు. 3వ వ్యక్తి ఎవరన్న కోణంలో పోలీసులు సీసీ కెమెరాలు కావచ్చు, కాల్ డేటా కావచ్చు, దాన్ని బట్టేసి విచారణ చేపడుతున్నారు పోలీసులు. అయితే 3వ వ్యక్తి అంతకంటే ముందే ఇద్దరు వ్యక్తులు జహంగీర్, ఇర్ఫాన్ అంతకంటే ముందే డ్రగ్స్ తీసుకున్నారా? 3వ వ్యక్తి డ్రగ్స్ తీసుకోకుండా వెళ్ళిపోయారా, లేదంటే అతనికి తక్కువ డోస్తో వెళ్ళిపోయారా? 2 ఆటోలు వచ్చాయా? ఒక ఆటోలోనే వచ్చేసి ఆ వ్యక్తి ఎటు వెళ్ళిపోయారు, లేదంటే ఇంకేదైనా అనుమానం ఉందా అన్న కోణంలో కూడా. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం జహంగీర్ వాళ్ళ తండ్రితో మాట్లాడినప్పుడు మాకు 2 వ్యక్తుల మీద అనుమానం ఉంది. ఆ 2 వ్యక్తులు మా పిల్లలకు ఈ విధంగా డ్రగ్స్ ఇచ్చేసో లేదంటే ఇంకేదైనా పాయిజన్ ఇచ్చి చంపి ఉండవచ్చు అన్నట్టుగా అనుమానం కూడా జహంగీర్ తండ్రి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విధంగా మొత్తానికి మాత్రం పోలీసులు విచారణ చేపడుతున్నారు. విచారణలో పూర్తి అప్డేట్స్ తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ రవిచంద్ర.